పెద్ది సినిమా చాలా అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి రామ్ చరణ్ లుక్సు, పోస్టర్సు, టీజర్సు అన్నీ కూడా జనాల్ని బాగా ఆకర్షించాయి. మరి ఇంత భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ వాచ్. వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. దిస్ ఈజ్ యువర్స్ పవన్. స్టోరీ లైన్లోకి ఫస్ట్ మనం చూసుకుంటే పెద్ది మూవీ కథ దాదాపు అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే ఉంటుంది. అయితే దీనిలో మాత్రం కొన్ని సెగ్మెంట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కనపడతాయి, చాలా షాకింగ్గా ఉంటాయి. మనం ఇప్పుడు అవుట్లైన్ మాత్రమే చెప్పుకుందాం, ఎందుకంటే దిస్ ఈజ్ నాన్ స్పాయిలర్ రివ్యూ. సో సింగిల్ లైన్ చెప్పాలంటే గుర్తింపు అంటే ఆత్మగౌరవం వేరు, గుర్తింపు అనేది వేరు కాదు. ఆ గుర్తింపు కోసమే మన పోరాటమైనా పెద్ది పోరాటమైనా. సో పెద్దికి ఇంకా ఎక్కువ పోరాడాల్సి వస్తుంది. అదేంటి అనేది ఈ సినిమా సింగిల్ లైన్. కొండకిందూరు, ఈ పేరే సినిమాలో ఆ ఊరి పేరే కొండకిందూరు. సో రైలు మార్గానికి దూరంగా కష్టాలకి దగ్గరగా ఉన్న ఊరు. అధికారులను కలిసిన, మినిస్టర్స్ని కలిసిన ఓటు హక్కు లేదు అని 1800 మంది జనాభాని వదిలేస్తే రైలు ఊరిలో ఆగడానికి మరి పెద్ది ఎంత దూరం వెళ్ళాడు, దాన్ని ఎలా సాధించుకున్నాడు అనేది సింగిల్ స్టోరీ లైను. మరి దీన్ని టింట్ ఎలా ఇచ్చారు అని అంటే ఫిల్మాటిక్ టింట్ స్పోర్ట్స్ డ్రామా. ఎస్, ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఒక్కటి కాకుండా 3 వేరియేషన్స్ ఇవ్వటం అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్, యాడెడ్ టింట్ అయిపోయిందనమాట. ఎందుకంత ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సి వచ్చింది పెద్ది? క్రికెటర్ నుండి కుస్తీకి, కుస్తీ నుండి అథ్లెటిక్ రన్నర్గా ఎందుకు మారాడు అనేది మెయిన్ థీమ్. సో స్టోరీ నేరేషన్ ఏంటంటే అప్పల సూరి అంటే జగపతి బాబు రైలు ఆగటం కోసం ప్రతిరోజు పోరాటం చేస్తుంటాడు. అంటే ఆల్మోస్ట్ ఒక ఎర్రజెండా పట్టుకుని ఆయన రైలు ఆపడానికి ప్రయత్నించడం, ఆ డ్రైవర్కు అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అలవాటైపోయి పర్వాలేదులే అని చెప్పి రైలు క్రాస్ చేసుకుంటూ ఆ ఊరిని వెళ్ళిపోవడం అనేది నిత్యం జరుగుతున్న వ్యవహారమే. అయితే ఇది పక్కన పెడితే బెల్లం తయారు చేసే ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ క్రికెట్ని చాలా ప్రాణప్రదంగా ఆడే ఆటగాడు పెద్ది. సో విజయనగరం, బొబ్బిలి ఈ క్రికెటర్ కోసం పోటీ పడుతుంటారు. ఎవరు ఎక్కువ ఫీజు ఇస్తే వాళ్ళ తరఫున ఆడుతుంటాడు. ఒక క్రికెటర్ కూలీ అనొచ్చు అనమాట, ఒక స్పోర్ట్స్ కూలీ లాగా. విచిత్రం ఏంటంటే ఆటకు కూడా కూలీ తీసుకుంటుంటాడు హీరో, అందుకే ఆట కూలీ అంటారు. సో ఈ పెద్ది అచ్చయ్యమ్మ అంటే జాన్వీ కపూర్ని ఎలా కలిశాడు, ఎలా ప్రేమలో పడ్డాడు అనేది కమర్షియల్ పాయింట్ అనుకోవచ్చు. మరి ఈ పాయింట్స్తో సీన్స్ నడుస్తూ ఉంటాయి, ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. అలాగే అనూహ్యంగా క్రికెట్ నుండి కుస్తీలో కూడా అడుగు పెడతాడు పెద్ది. మరి అలా ఎందుకు మారాడు, మారిన తర్వాత ఏం జరిగింది, ఊరు కోసం పెద్ది చివరికి ఏం చేశాడు, మరి రైలుని తన ఊరికి తీసుకొచ్చాడా, దీనికోసం ఎలాంటి సాహసం కూడా కాదు, దుస్సాహసం అని అంటారు, అది ఏం చేశాడు అనేది వెండి తెర మీద చూడాల్సిందే. స్క్రీన్ ప్లే విషయానికి వద్దాం. 2 ఆటలని కలిపి ఆడే క్రాస్ ఓవర్ అథ్లెటిక్గా రామ్ చరణ్ మార్పు అంటే ట్రాన్స్ఫార్మ్ అయిన విధానం ఎక్సలెంట్గా అనిపించింది. ఈ స్క్రీన్ ప్లే కూడా చాలా అల్లాడు డైరెక్టర్, ఎందుకంటే చాలా కొత్తగా, ఇన్నోవేటివ్గా, అసలు మనం ఎప్పుడూ లేని సీన్సే చూస్తూ ఉంటాం. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ క్యారెక్టర్ బాగున్నా కూడా కథలో మాత్రం అంత ఇంపార్టెన్స్ లేదు అని అయితే ఆడియన్స్కి అందరికీ ఆల్మోస్ట్ అలాగే ఫీల్ అయ్యారు. అలాగే అది కొంత కథని కూడా కొంచెం స్లో చేసేస్తుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీ కావచ్చు, సీన్స్ కావచ్చు, ఇద్దరి మధ్యలో ఇంకా కొంచెం మంచి కెమిస్ట్రీ, మంచి స్క్రీన్ ప్లే అండ్ స్క్రీన్ స్పేస్ కూడా ఉంటే బాగుండేది అనిపించింది. ఇక హీరోయిన్ని కాపాడే సీన్ కూడా అడ్రప్ట్గా వస్తుందనిపిస్తుంది. కానీ అక్కడ ఫైట్లో మాత్రం రామ్ చరణ్ ఎవరు అనేది, అక్కడ విలన్స్ ఎవరు మమ్మల్ని కొడుతున్నారు అనేది ఆ రివీల్ చేసే విధానం, అంటే దివ్యేందు శర్మ కాగితాలు ఇట్లా కాల్చి, అసలు ఎవరు అనేది పాంప్లెట్స్ ఇట్లా కాల్చి చీకట్లో జరుగుతూ ఉంటే కాల్చి పడేస్తే వెలుగులో ఉంటుంది కదా, హీరో కనపడతాడని ఇలా కాల్చి పడేస్తాడు. అసలు బిగ్ స్క్రీన్ మీద ఫ్యాన్స్కి ఒక పెద్ద ఫీస్ట్ లాగా అనిపిస్తుంది. బిగ్ ఫైటింగ్ సీన్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. ఇక జగపతి బాబు సీన్స్ వచ్చే స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కమర్షియల్ యాంగిల్లో సాగుతూ స్టోరీలోకి మెల్లగా ఎంటర్ చేసేస్తాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ఒక 20 నిమిషాల్లో ఇంటర్వెల్ ఉంది అనగా అక్కడ ఒక షాకింగ్ టర్నింగ్ పాయింట్తో పెద్ది ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, ఒక క్రికెటర్ నుండి ఒక రెజ్లర్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ ఒక గూస్ బంప్స్ తోటి, హిలేరియస్ విజిల్స్ పడేలాగా ఫస్ట్ హాఫ్ తోటి ఇంటర్వెల్ పడుతుంది. సో ఇంటర్వెల్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయిన సాంగ్తో మాత్రం సూపర్ ఎలివేషన్స్ ఇచ్చేశాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ఫస్ట్ టైం బరిలోకి దిగే సీను సూపర్ డూపర్గా ఇచ్చాడు. కుస్తీ ఆటగాళ్ళని ఒక బాల్ లాగా చూపిస్తూ, అతను అంటే ఇమాజినేషన్లో, రామ్ చరణ్ ఇమాజినేషన్లో కుస్తీకి తనతో పాటు పోటీగా వచ్చేవాళ్ళని ఒక బాల్ అనుకుంటాడు, క్రికెట్ బాల్ అనుకుంటాడు. అదే బ్యాట్ తోటి బాల్ని కొట్టినట్టుగా
వాళ్ళని కొట్టే సీన్ అంటే ఆ రెజ్లింగ్లో తీసిన ఆ ఇంపాక్ట్ క్రియేటెడ్ ఎలివేషన్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటింగ్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కూడా మీరు ఏదైతే ఫస్ట్ మనం ఒక ప్రోమోలో రన్ అవుతుంది, ట్రైలర్లో రన్ అవుతుందో సేమ్ అదే విధంగా ఒక మంచి కిక్ ఇచ్చే విధంగానే ఉంటుంది. ఇక పెద్ది ఆట తీరు, క్రికెట్, కుస్తీ ఇది సిల్వర్ స్క్రీన్ మీద చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడా కూడా అతికిచ్చినట్టుగా ఉండదు. కథలో ట్రావెల్ అవుతూ ఉంటుంది. అంతర్లీనంగా అంటే అండర్ కరెంట్ అంటాం కదా, అలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇక ఎలివేషన్స్ అంటారా, ప్రతిసారి ఎలివేషన్కి పాయింట్ ఉంది అని అంటే డైరెక్టర్ మాత్రం అసలు ఎక్కడా వదులుకోకుండా ఎలివేషన్స్ ఇచ్చాడు. అలాగే ఇంటర్వెల్ ముందు సీన్స్ స్క్రీన్ ప్లే బాగుంటే క్లైమాక్స్ కూడా సీన్స్కి సినిమాకి అవసరమైనట్టుగానే అప్లిఫ్ట్ చేసుకున్నాడు బుచ్చిబాబు. ఇక యాక్టింగ్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రామ్ చరణ్ యాక్టింగ్. మీరు మెథడ్ యాక్టింగ్ అంటారా, హై కనెక్టివిటీ యాక్టింగ్ అంటారా, హై అండ్ టాప్ ఎండ్ అంటారా, మీ ఇష్టం. కానీ నేషనల్ అవార్డు కొట్టే రేంజ్లో ఉంటుంది యాక్టింగ్. ఈసారి కూడా ఎవరు వంక పెట్టలేనంతగా చూశాడు. ఎందుకనంటే నేను థియేటర్లో చూసినప్పుడు కొంతమంది నాన్ ఫ్యాన్స్, అంటే నేను ఎవరికి ఫ్యాన్ కాదు, బట్ ఎవరైతే వస్తారో వేరే హీరోల ఫ్యాన్స్ కూడా వస్తారో, ఎవరైతే వంక పెట్టాలనుకుంటారో బట్ డెఫినెట్గా మాత్రం స్టోరీలో స్క్రీన్ ప్లేలో ఏదైనా వంక వడి పెడితే పెట్టచ్చేమో, కానీ రామ్ చరణ్ యాక్టింగ్లో కాదు, అతని బాడీని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడంలో, అలాగే కళ్ళతోటి యాక్టింగ్ చేయడంలో మాత్రం ఇరగదీశాడని చెప్పచ్చు. ఇది ఎంత చెప్పినా తక్కువే. రంగస్థలం తర్వాత మరోసారి విలేజ్ క్యారెక్టర్ అంటే రామ్ చరణ్ ఒక్కడే చేయగలడు ఈ విలేజ్ క్యారెక్టరు, ఇంకా అసలు ఎవ్వరూ చేయలేరా అన్నంతగా చేశాడు. అనేంతలా ఇంకా ఫ్యాన్స్కి అయితే రామ్ చరణ్ యాక్టింగ్ పండగ. వన్ మ్యాన్ షోగా సినిమా నడిపించాడు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఇద్దరు హీరోలు ఉన్నారు, ఒకటి బుచ్చిబాబు, ఇంకోటి రెహమాన్. ఇక ఎమోషన్ సీన్స్లో కూడా యాక్టింగ్ అద్భుతంగా చేశాడు ఆన్ స్క్రీన్. సో ఇక నెక్స్ట్ చెప్పాలి అంటే జగపతి బాబు గురించే చెప్పాలి. అతను ప్రోస్థెటిక్ మేకప్ అంటారు కదా, అది వేసుకున్న తర్వాత రామ్ చరణ్ తర్వాత అంత స్కోప్ ఇచ్చారనమాట. ఒక చోట అయితే అరే అని అనిపించేటంత, అందులోనూ ఒక అద్భుతమైన మలుపులో ఒక ఇంటర్వెల్ ముందు వచ్చే బ్యాంగ్లో కూడా అప్పల సూరికి క్యారెక్టర్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. జగపతి బాబు గారు అయితే దానిలో కంటతడి పెట్టించాడు ఆ సీన్స్లో అయితే. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్, మనం ఫస్ట్ నుండి వెయిట్ చేస్తున్నాం కదా, జగదేక వీరుడు అతిలోక సుందరి చేస్తారేమో రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్, ఎలా ఉంటుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్, ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అని అనుకున్నాం. కానీ జాన్వీ కపూర్ని క్యారెక్టర్ని వీక్గా చేసేశారు. గ్లామర్ కోసమే వాడుకున్నారు అనిపించింది. బట్ కొన్ని సీన్స్లో 1-2 ప్లేసెస్లో మాత్రం జాన్వీ కపూరు చాలా బాగా తనలో ఆ పొటెన్షియాలిటీ అనేది ఉంది, యాక్టింగ్ స్కిల్స్ అనేది ఉంది. ఎవరు? శ్రీదేవి తనయ, నో డౌట్ మంచి స్కిల్స్ ఉన్నాయి తనకి. కాకపోతే తనకి ఎక్కువ స్కోప్ అనేది ఇందులో డైరెక్టర్ ఇవ్వలేకపోయాడు. ఇక సెకండ్ హాఫ్లో అయితే కంప్లీట్గా గెస్ట్ రోలే అయిపోయింది. బుచ్చిబాబు గారి డైరెక్షన్ విషయానికి వచ్చేద్దాం. ఇలాంటి కథలు చాలా కష్టతరంగా రాసుకున్నాడు, కానీ రాసుకునేటప్పుడు చాలా బాగుంటాయి. హీరోకి చెప్పి ఒక ప్రొడక్షన్కి చెప్పి ఒప్పించేటప్పుడు కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఇస్తాయి, కానీ తీయడం మాత్రం చాలా ఛాలెంజింగ్గానే ఉంటుంది. అవుట్డోర్ లొకేషన్స్లో షూటింగు, క్రికెట్, కుస్తీ మేకింగు ఇదంతా తీయడం చాలా కష్టం. అలా బాగా కష్టపడ్డాడు బుచ్చిబాబు. ఇందులో తన టాలెంట్ని మాత్రం అద్భుతంగా చూపించేశాడనే చెప్పాలి. టేకింగ్లో సూపర్ డూపరు బుచ్చిబాబు. ఎవరి శిష్యుడు? సుకుమార్ శిష్యుడు. సో షార్ట్స్ కూడా బాగా చేశారు. కొన్ని షార్ట్స్ అయితే అరే భలే పెట్టారు, ఈ షార్ట్ భలే తీశారు, టేకింగ్ భలే తీశారు అనిపించేటట్టున్నాయి. అయితే లొకేషన్స్ అన్నీ బాగున్నాయి, కానీ కొన్ని చోట్ల ఆ లొకేషన్స్ వైజ్ వెనకాల మనకి ఒక గ్రీన్ మ్యాట్ పెట్టి తీసారు అని చెప్పి కొన్ని తేలిపోయాయి. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ రాసుకునేటప్పుడు కూడా బుచ్చిబాబు గారు ఇంకొంచెం ఒక ఇంపార్టెన్స్ కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యే రోల్ ఇచ్చుంటే బాగుండేదని యునానిమస్గా ఆడియన్స్ అందరూ అనుకుంటున్నారు. ఇక రామ్ చరణ్, జాన్వీ ఇద్దరి కాంబో కోసం తెలుగు ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తుంటారు. ఆ విషయంలో మాత్రం వాళ్ళ కెమిస్ట్రీ విషయంలో, వాళ్ళ సీన్స్ విషయంలో మాత్రం డెఫినెట్గా చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. అనాలిసిస్ చూస్తే ఇప్పుడు మనం ఓవరాల్గా అనాలిసిస్ చేద్దాం. హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది సినిమా. ఎందుకనంటే విడుదలకి ముందే సాంగ్స్, ఆ స్వాగ్, రామ్ చరణ్ స్వాగ్ ఇవన్నీ హిట్ అవ్వడం భారీగా అంచనాలను పెంచేసింది. విడుదల కూడా అంతే భారీగా అయింది. కమర్షియల్గా సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది. కానీ సినిమాగా చూడాలి. రీసెంట్గా వచ్చే సినిమాల్లో లాగా ఒక ఎక్స్పెక్టేషన్సు,
ఒక హై అండ్ టాప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, హీరోయిజం, ఓవర్ హీరోయిజం ఎక్స్పెక్టేషన్స్ చేస్తే మాత్రం ఫ్యాన్స్కి కొంచెం నిరాశగా ఉంటుంది. ఎందుకు అంటే ఒక కమర్షియల్ ఆర్ట్ ఫిలింగా చెప్తాను నేనైతే దీన్ని. అలాగే చూడాలి కూడా. అలాగే బుచ్చిబాబు అనుకున్నది అనుకున్నట్లుగా ఏ స్పోర్ట్స్ డ్రామా ఇండియన్ సినిమా మీకు ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే గుర్తురాదు. నాది గ్యారంటీ, ఇది కన్ఫర్మ్. సీన్స్ అన్నీ చాలా ఫ్రెష్గానే ఉంటాయి, నో డౌట్. ఇక ఫైనల్గా హిట్ ఆర్ ఫట్. హిట్ ఆర్ ఫట్ అనేది సూటిగానే చెప్పేసుకుందాం మనం. సినిమా అయితే హిట్టే, భారీ బ్లాక్ బస్టర్ అయితే కాదు, కానీ సినిమా హిట్. రామ్ చరణ్ కెరియర్లో ఇది ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పచ్చు. ఎందుకనంటే యాక్టింగ్ పరంగా, స్టోరీ సెలెక్షన్ పరంగా డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఒక మూవీ చేయడం, ఈ పెద్ద హీరోలకి ఇప్పుడు ఒక కమర్షియల్ హంగులతో కాకుండా మంచి కథాబలంతో స్టోరీ చెప్పాలి అనే కాన్ఫిడెన్స్ డైరెక్టర్స్లో బిల్డప్ చేశాడు రామ్ చరణ్. చాలా సక్సెస్ కూడా అయ్యాడు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీస్ మాత్రమే చేస్తున్న పెద్ద హీరోలకి డెఫినెట్గా ఇది కొంత ఆక్సిజన్ ఇస్తుంది ఈ స్పోర్ట్స్ డ్రామా. ఇది ఇంత డేర్ చేసి తీయడం అనేది కూడా రామ్ చరణ్ వేసిన ఒక బ్రేవ్ స్టెప్ అని చెప్తాను నేనైతే. ఇక విజువల్స్ అండ్ మ్యూజిక్ గురించి వచ్చేద్దాం. సినిమా వెండి తెరపై మంచి విజువల్ ఫీస్ట్ అయితే ఇస్తుంది. మ్యూజిక్ పరంగా అక్కడ ఉన్నది ఏఆర్ రెహమాన్. సాంగ్స్ ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 3 సాంగ్స్, చిక్కిరి చిక్కిరి, రైరా సాంగ్, ఐటమ్ సాంగ్ కూడా ఆకట్టుకుంటాయి. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్లో పీక్స్లో ఉంటుంది. కానీ ఎందుకో నాకు అనిపించింది ఏంటంటే కొన్ని చోట్ల డైలాగ్స్ కంటే ఆర్ఆర్ డామినేట్ చేసింది. అంటే ఓవర్లాప్ చేసేసింది. ఆ డైలాగ్ వినపడకుండా మిక్సింగ్ కొంచెం కరెక్ట్గా చేస్తుంటే బాగుండేది. అయితే ఇది మిక్సింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఆర్ఆర్ అంటే మిక్సింగ్ వేరే ఉంటుంది, రెహమాన్ డిపార్ట్మెంట్ కాదు అది. అది కొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేదేమో. నిజానికి ఏఆర్ రెహమాన్ డైరెక్ట్ తెలుగు సినిమాలు చాలా తక్కువ చేశారు. గ్యాంగ్ మాస్టర్ నుండి సూపర్ పోలీస్, నాని, కొమరంపులి ఇలా పెద్ద హీరోల సినిమాలు చేశారు. మ్యూజిక్ పరంగా ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలే. ఈ సినిమా కూడా అంతే. ఆర్ఆర్ మాత్రం అదిరిపోయింది సాంగ్స్తో పాటు. సాంగ్స్ విషయం ఎలాగో మీకు తెలుసు. ఇక హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమా స్పోర్ట్స్ డ్రామాగా సాగిన తీరైతే హైలైట్ అనిపిస్తుంది. క్రికెట్ ఆట, ఆ తర్వాత వచ్చే కుస్తీ సినిమాకి మెయిన్ అట్రాక్షన్. ఇదే సినిమాని నిలబెట్టేసిందని చెప్పచ్చు. ఇప్పటి వరకు ఏ సినిమా అయినా ఒకే స్పోర్ట్స్ డ్రామాతో వచ్చాయి కదా. అయితే ఇందులో 3 వేరియేషన్స్ ఉంటాయి. ఉన్న ఆ స్టోరీని బిగ్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. చాలామందికి పెద్ది ఒక ఇన్స్పిరేషన్ అవుతాడు అనడంలో ఎలాంటి డౌటు లేదు బ్రదర్. ఎందుకంటే జగపతి బాబు క్యారెక్టర్ పెద్ది పోరాడిన తీరు ముఖ్యంగా ఆకట్టుకుంటుంది ఆడియన్స్ని. అయితే ఇంటర్వ్యూల ముందు వచ్చే సీన్, ఎమోషనల్ సీన్స్, అలాగే ప్రీ క్లైమాక్స్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీతో తీసిన కొన్ని షాట్స్ బాగా ఆకట్టుకుంటాయి. రామ్ చరణ్, జగపతి బాబు యాక్టింగ్ సినిమాకి ప్రాణం. డైలాగ్స్ చాలా బాగున్నాయి. పెళ్లి చేసుకుంటేనే కాదు, ప్రేమించినా కూడా నా మొగుడే అని జాన్వి చెప్పిన ఒకే ఒక డైలాగు హైలైట్ అవుతుంది జాన్వి విషయంలో. అలాగే ఎండ్ ఆఫ్ ది క్లైమాక్స్లో ఈ డైలాగ్ మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు. క్లైమాక్స్ ఇంకా టైటిల్స్ స్క్రోల్ అయ్యేటప్పుడు పల్లెటూరు రేంజ్కి మనం దిగిపోవాలా అని ఒలింపిక్స్కి సెలెక్టర్స్ ఎవరైతే ఉంటారో అలా అంటే పల్లెటూరు రేంజ్కి మనం దిగిపోవడం కాదు, పల్లెటూరు రేంజ్కి మనం ఎదగాలి అనే డైలాగ్ మాత్రం సూపర్గా కనెక్ట్ అవుతుంది. ఎందుకనంటే పల్లెటూరు అనగానే చాలామంది డౌన్ చేసి మాట్లాడతారు. కాదు, పల్లెటూరు రేంజ్కి మనం ఎదగాలి, అది పెద్దిని చూసి ఎదగాలి అన్నట్టుగా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ మనం కొన్ని డ్రాబ్యాక్స్ మాట్లాడేసుకుందాం. ఫైనల్గా ఈ డ్రాబ్యాక్స్లో చూడాల్సింది రివ్యూ కూడా కేవలం ఈ డ్రాబ్యాక్స్ కోసమే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే హెవీ స్టార్ కాస్టింగ్ని సరిగ్గా వాడలేదు. చాలామంది రావు రమేష్ ఉన్నాడు. సపోజ్ రావు రమేష్కి కనీసం ఒకటి 2 ఫ్రేమ్స్ జస్ట్ ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ని పెడితే సరిపోతుందేమో. ఇందులో చిత్రం సీన్ ఉన్నాడు. చిత్రం సీన్ కూడా 1-2 డైలాగ్స్ తప్ప పెద్ద ఇదేం లేదు. కనీసం ఇక జాన్వీ కపూర్ అయితే కథలో ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేదు. తమ్ముడు సినిమా గుర్తుంది కదా మీకు, అందులో చేతులు ఖరాబ్ అయితే కొంచెం అతను తినలేకపోతే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి చపాతీ పెడుతుంది. కనీసం అలాంటి చపాతీ పెట్టినా కూడా ఈ కథలో ఇన్వాల్వ్ అవుతుంది, ఒక పెద్దితోటి ట్రావెల్ అవుతుంది, తన పోరాటంలో తన ఫైట్లో ట్రావెల్ అవుతుంది అని అనిపించేలా ఉండేది. కనీసం అది కూడా లేదు. ఇక దివ్యేందు శర్మ, మనకి సౌత్ వాళ్ళకి కూడా దివ్యేందు శర్మ చాలా చిరపరిచితుడే. అతను కనపడితే ఫస్ట్ స్టార్టింగ్లో విజిల్స్ పడ్డాయి, కానీ అంత సీన్స్ సినిమాలో పడలేదు. బొమ్మని రాని ప్లేస్లో తెలుగు వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఇక మనం రావు రమేష్ గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. డైరెక్టర్స్కి మంచి స్కోప్ దొరికినా కూడా హైలైట్ సీన్స్ని కొన్ని రాసుకుంటే బాగుండేదేమో అనిపించింది. బతికున్న విగ్రహం పెట్టడం ఏంటి, ఎవరి విగ్రహం అనేది నాన్ స్పాయిలర్ అయిపోతుందేమో, వద్దు. బతికున్న విగ్రహం పెట్టడం ఏంటి, అది ఆడియన్స్ని కొంచెం తప్పుదారి పట్టించడానికా అని అనిపించింది నాకైతే. అదేమో కరెక్ట్ కాదు అని అనిపించింది. ఇక 2-3 సీన్స్ అయితే ఎలివేషన్ కోసం మాత్రమే రాసుకుని ఉంటే
గూస్ బంప్స్ వచ్చేవి. ఇలాంటి సినిమాలకి డ్రామా ఎక్కువ ఉండాలి. ఆ డ్రామాను రాయడంలో కొంచెం డ్రాబ్యాక్ అయిందేమో అని అనిపిస్తుంది. హుషారుగా ఉండే సన్నివేశాలు సెకండ్ హాఫ్‌లో పెద్దగా లేవు. అది పెద్ద డ్రాబ్యాక్ అనిపించింది. ఇంకా కామెడీ మనం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకుండా వెళ్లి సినిమా చూస్తేనే బెటర్. ఓవరాల్‌గా ఇది పెద్ది సినిమా రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఆర్‌వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ ఎస్‌పీ పవన్ కుమార్ సైనింగ్ ఆఫ్.